అసలు ఇంద్రలోకం కానీ పైకి వెళ్ళటం, కింద నుంచి పైకి వెళ్ళలేదు బాబా, అవును, గ్రాఫిక్ లేకుండా తీశారు. గ్రాఫిక్ ఇల్లు అట్లా ఓపెన్ అవ్వటం, పైకి వెళ్ళిపోవటం, చేప అందులో ఉంగరం మింగటం కూడా డైరెక్ట్గా తీసాడు ఆయన. కదా మీరు చేప ఆ ఉంగరాన్ని మింగడం అనే దాని మీద ఒక ప్రత్యేకమైన సీన్ తీశారు సార్. దేనికి, వాట్ ఈజ్ యువర్ రెలవెన్స్ ఇన్ దట్? అంటే రెండు విషయాలమ్మా. ఒకటి, అంత గొప్ప ఉంగరం అప్పటికే దుర్మార్గులందరూ ఆ ఉంగరం కోసం ట్రై చేస్తున్నారు. ఊరిన ఇసిరేసి పారేస్తే ఎక్కడ ఎవరికైనా దొరికితే మిస్యూజ్ అవుతుందని సముద్రంలో పడేయాలని డిసైడ్ చేస్తుంది. సముద్రంలో పడేయాలంటే అది ఏదైనా చేప మిగితే ఫినిషింగ్గా ఉంటుందంటే వెంటనే విన్సెంట్ గారు అది ఆ నోరు ఎట్లా తెప్పించాడో మాకు తెలీదు, ఈ ఉంగరం తెలీదు. అది ఇండైరెక్ట్గా ఏంటంటే ఎప్పుడైనా సీక్వెల్ తీస్తే అని తర్వాత ఆలోచన వచ్చింది అనమాట. అది దాని గురించి చాలామంది అడుగుతున్నారు. అది మళ్ళీ అదే నిజంగా అది ఇంకెవరు తీసినా ఒక వైజయంతిలోనే, వైజయంతి దత్ గారే మళ్ళీ ఆ సాహసానికి పూనుకోవాలి. అంటే నేనంటే నేనేం చేయగలను, డబ్బులు పెట్టలేదు తప్ప ఆయనే చెయ్యాలి కదా. క్యాష్ రెడీ సార్, మీరే కథ రెడీ అవ్వాలి. లేదు అది పిల్లలిద్దరూ అల్లుళ్ళు నాగస్సును కానీ చాలా రేరమ్మా అన్నీ కలిసి రావడం అనేది. అవునండి. ఇంకా కలిసి ఉండటం అనే కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకళ్ళంటే అది శుభ్రంగా అక్క చెల్లెళ్ళు ఇద్దరు టక్క 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 పని చేస్తాడు. నాగేశ్వరవాడు అలా దత్తుగా స్వప్న హస్బెండ్ కానీ అదే ఉమ్మడి కుటుంబం అన్నదే లేదు కదా సార్. ఆ విషయంలో దత్తు గారు మిస్సెస్ చాలా అదృష్టవంతులు. ఎస్ సార్. ఎవడు ఒక్కడు రాంగ్ రూట్లో ఉన్నా కూడా అయిపోయింది కదా సార్ సినిమా. ఒక క్యారెక్టర్ పాడైపోతే చాలు కదా మొత్తం సినిమాలో. ఒక సీన్ పాడైనా ఆయన మంచితనం సార్, ఆయన మంచితనం. అసలు ఎప్పుడైనా సరే మంచిగా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. ఇంకోటి పోవాలని ఇది అది ఇది అనుకోవటం కన్నా ఎస్ సార్ ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ బాగుండాలి సార్. మీరు ఈ సినిమా ఇంత చరిత్ర క్రియేట్ చేసింది, సినిమా స్టార్ట్ అయింది, చేశారు, డబ్బులు పెట్టారు, ఆయన అద్భుతంగా తీశారు, అందరూ అద్భుతంగా నటించారు, ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు ఎప్పుడైనా రాఘవేంద్ర గారిని అసలు ఏంటి బావా నువ్వు ఇలా చేసావు, ఇది దేనికి, ఇది ఏంటిది అని ప్రశ్న ఎప్పుడు మీరు అడగాలని అనుకున్న ప్రశ్న ఏమైనా ఉందా సార్? అండి ఏమి అడిగినా కూడా సమాధానం రెడీగా ఉంటుంది. ఏది లేదు అసలు పెళ్లి తొందరగా అయితే చెట్టుకు కూడా రాలేదు అసలు పెళ్లి సందడికి. అవును, మీరు ఎప్పుడు లాస్ట్లో బెంగళూరులో ఒకరోజు దత్తును అరవింద్ గారు వచ్చారు. గంగోత్రి కూడా మా కాంబినేషన్ అంటే మేము ముగ్గురం కలిసి యునైటెడ్ ప్రొడ్యూసర్స్ 100వ సినిమా రేరుగా జరుగుతుందమ్మా. ఎస్ సార్. మీరు ఇప్పుడు మీరు ఒక 50 ఏళ్ళు, ఆయన ఒక 50 ఏళ్ళు పనిచేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ దారుణంగా. అండి మీరు ఈ 50 ఏళ్ళ చరిత్రలో మీరు చెప్పుకోగలిగి గర్వంగా చెప్పగలిగే సినిమాల పేర్లు ఒక్క 4 చెప్పగలరండి? ఇదిను అన్నమయ్య. అన్నమయ్య ఇది అంతే కదా. రామారావుతో అయితే మేజర్ చంద్రకాంత్, కొండవీటి సింహం, కృష్ణ గారితో అఖిలపర్వతం, బాలకృష్ణతో అపూర్వ సహోదరులు, కృష్ణరాజుతో అమరదీపం, బుబ్బులి బ్రహ్మన్న, అంతే. అట్లా ఉన్నాయి, అట్లా ప్రతి హీరోకి ఉన్నాయి. ఎస్ సార్. మీరు మీ 50 ఏళ్ళ ప్రయాణంలో అంటే రాఘవేంద్ర గారు మీ పుట్టినరోజుకి ఒకసారి నేను వీడియో అడిగితే అందులో మాట చెప్పారు, బావా నువ్వు తిట్టినన్ని తిట్లు నన్ను లేదా నీ చేత తిన్నన్ని తిట్లు నేను ఇంకెవడు తిని ఉండడు బావా అని ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే నేను మా శిష్యులు కూడా చెప్తూ ఉంటాను, అరే మనం డైరెక్టర్స్ అయినా కూడా మనం కూలీలు కూడా యజమాని బాగుంటేనే మనం బాగుంటాం. మనకు ఒక ఇల్లు కట్టమని ఇచ్చాడు, నేను మేస్త్రిని, మీ అందరిని పెట్టుకున్నాను కనుక మన బాధ్యత ఇది. తప్పు జరిగినప్పుడు అప్పుడు కొన్ని కోట్లు పెట్టినప్పుడమ్మా ఏమన్నా అటు ఇటు అయితే మేమందరం బాగానే ఉంటాం, అంతే కదా. మా డబ్బులు మాకు వస్తే మా అందరం బాగానే ఉంటాం. ప్రొడ్యూసర్ ఏమైపోతాడు? కరెక్ట్ సార్. 100% రామారావు అంటే
ఇప్పటికీ అప్పుడు కంపారిజన్ మాట్లాడట్లేదు నేను. ప్రొడ్యూసర్ బాగుంటే కంటిన్యూస్గా జర్నీ చేయగలిగితే ఒకరినొకరిని అర్థం చేసుకుని, రామారావుకి కానీ కృష్ణకి కానీ 20 నిమిషాలు కథ చెప్తే చాలు, అంతే కదా. అంతే అంతే మీరు సాగదీయటం ఏముండవు, ఒకటే ప్రొసీడ్ అంతే, పాయింట్ చెప్తే చాలు. అంతే. అంటే వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ దత్తు, వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ రాఘవేంద్ర ఆల్రెడీ తెలుసు కనుక అతను డిస్కషన్ అవసరం వెళ్ళిపోయింది అంతే. బట్ అలాంటిది జగదేకుడు అతిలోక సుందరికి చాలా లాంగ్ టైం పట్టింది. అంటే మరి అందరికీ భయమే కదా మనకి, వరుసగా ఫెయిల్యూర్స్ జరిగింది, కొత్త టైప్ సబ్జెక్టు. అందుకనే ఎంతమంది రైటర్స్ వద్దన్నా కూడా తెప్పిస్తూ ఉంటాడు దత్తు. అవునండి, ఆయన మహారాజ పోషకుడు అయినా లేదు. ఇప్పుడు అంటే ఎవరి దగ్గర ఎంత ఉన్నా తీసుకోవడానికి వీలుగా. కథ ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఈ సినిమాకి సత్యానంద్ గారు, యండమూరి వీరేంద్ర గారు అందరూ రచయితలు దాదాపుగా పనిచేశారు, అందరూ తలో చేయ వేశారు. ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంతో మీరే చెప్పాలి. కానీ సత్యానంద్ గారు మీకు ఎన్నో సినిమాలు రాసి ఉండగా జంజాల గారు ఎలా వచ్చారు సార్ దీనికి? డైలాగ్ అడవిరాడు నుంచి ఉన్నాడుగా, ఉన్నారు కదా. మరి ఈ సినిమా అడవిరాడు నుంచి ఉన్నాడు. తర్వాత సత్యానంద్ జంజాల ఇద్దరు కలిసి నాకు కథలు ఇచ్చారు. ఇద్దరు సలీం జావేద్ లాగా, అతని పేరు జంజాల, ఇతనేమో సత్యానంద్, సలీం జావేద్ అనేవాడు. సలీం జావేద్, సత్యానంద్, జంజాల. ఇప్పుడు ఏంటంటే అందరూ రైటర్స్ డైరెక్టర్స్ అయిపోయారు కనుక రైటర్కి చాలా అంటే రైటర్స్ సపోర్ట్ కూడా. మేము ఎక్కువ ఏంటంటే పాయింట్ అనుకుని రైటర్స్తో కూర్చుని ఇద్దరం కలిసి డిస్కస్ చేసి తర్వాత ప్రొడ్యూసర్గా చెప్పి, ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు ఒకటి అనుకున్నారంటే హీరోకి నమ్మకం వచ్చేస్తున్నాము ముందు. ఎస్ ఎస్, వీళ్ళందరూ కలెక్టివ్గా ఉన్నారు, నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. నేను హిస్టరీలో ఇంతమందిని చూశాను, ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేసినాడు. రాఘవేంద్రరావు గారు అంటాడు ఒకే ఒక్కడు, ఆయన ఒకే ఒక్కడు. చూడండి, నాకు అగ్నిపర్వతానికి ఏమో తను పైన రాయటం బాగా హెడ్డింగ్ ఎలా పెట్టాలనేది ఫుల్ పేజ్ చేసేసి స్పిల్బర్గ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడే అంటే నేను బాగా మరీ స్పిల్బర్గ్ వెళ్ళి సీలింగ్ ఎక్కించేస్తున్నావు నన్ను అన్నారా? అంటే అప్పటికి నిజానికి చెప్పాలంటే స్పిల్బర్గ్ అన్నది ఎవరో బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ తప్పితే స్పిల్బర్గ్ అన్నది తెలియదు సార్. ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు అందరికీ తెలుసు. అప్పుడు స్పిల్బర్గ్ సెన్సేషన్ గా ఉన్న రోజుల్లోనే పెట్టాడు. అఫ్ కోర్స్, అంటే నేను అంత ముందు ఏంటంటే పాటలకి రాజ్ కపూర్ గా ఉండేది. ఏదైనా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మనం ఒకటే, గతం కన్నా కూడా జగదేకుడు ఇప్పుడు ఏంటంటే రేపు ఎందుకు రావట్లేదని కంగారుగా ఉంది నాకు. తప్పకుండా రేపు వచ్చేస్తే ఆ సినిమా చూడాలి మళ్ళీ. నేను ఇంతవరకు పాత సినిమాలు ఏది చూడలే, నేను టీవీలో కూడా చూడలే. మీరు తీసింది ఇది మట్టుకు అసలు ఎప్పుడు వాడ 9 అనుకుంటున్నాను నేను. అసలు చెప్తున్నాను, ఒక రోజు ముందుకు వెళ్ళిపోతున్నారు టైం ట్రావెల్ చేసి. మీరు ఇప్పుడు బేసిక్గా చిరంజీవి గారు ఈ క్యారెక్టర్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒక మానవుడుగా ఓ పక్కనేమో శ్రీదేవి గారు దేవకన్య, ఆవిడకుండే ఫోకస్ కథలోనే ఉంది ఆ క్యారెక్టర్కి. ఇది ఒక సామాన్యమైన మానవుడు. మీరు ఆ గైడ్ అనే క్యారెక్టర్ని ఎట్లాగా పట్టుకున్నారు సార్? దాని మీద ఏమైనా గైడ్ అయితేనే అన్ని భాషల్లో మాట్లాడగలడం ఒకటి, ఇటువంటివన్నీ చాలామంది క్యారెక్టర్స్ చూస్తాడు కాబట్టి గైడ్ అనేవాడు. ఈ అమ్మాయి నాటకాల నుంచి వచ్చిందని, వాళ్ళ కన్నడం వాళ్ళు ఎట్లా వచ్చిందని అట్లా అని సామాన్యుడికి వీడు జమీందార్ గారు అబ్బాయి అంటే అది రాదు. అదేలేండి. అసలు హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి. అసలు ఆంజనేయుడు గెటప్లో అయితే బేర్బాడీతో ఆ చల్లో చేయటం అనేది అదొకటి అద్భుతం. అయితే 104 ఫేవర్తో మనం దత్తగారు వద్దన్నారు, నేను వద్దన్నాను, కావాలంటే పోస్ట్ పోన్ చేద్దాం డేటు, అందుకంటే లేదు డేట్ అనుకున్నారు. పాపం హ్యాట్స్ ఆఫ్. లాస్ట్ షాట్ తీసుకున్నారు, పడిపోయాడు ఆయన. కళ్ళు తెరిస్తే విజయ హాస్పిటల్లో ఉన్నాడు. నిజంగా ఆయనలాగా అసలు హార్డ్ వర్కర్ రామారావు గారు ఆయనే. రామారావు అంటే మీ ఇద్దరికి ఇందాక నేను అన్నట్టుగా
డౌన్ ది జనరేషన్స్ మళ్ళీ అంత పెద్ద హీరోలతో మొదలెట్టి మా అదృష్టం అదే 3 తరాలతోనే చేసాం. ఇంకో తరం రెడీగా ఉంటే రెడీగా ఉన్నాము. అదే మరి. ఇప్పుడు రామ్ చరణ్తో మీరు నెక్స్ట్ చేస్తే మరి అది ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ కృష్ణ, జూనియర్ ఎన్టీఆర్తో మన స్టూడెంట్ నెంబర్ 1 అది జరిగింది. నాగేశ్వరరావు, నాగార్జున, సుమంత్. ఎస్ ఎస్ అంటే మీరు టచ్ అయిన హీరో లేరు చెప్పాలంటే. అల్లు అర్జున్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు, మహేష్ బాబుని మీరే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అది ఒక గ్రేటెస్ట్ రికార్డ్ అండి. ఏ లాంగ్వేజ్ ఇండస్ట్రీలోనూ ఉండదు ఇది. ఏం సార్? అవునండి. ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం పక్కన పెట్టి వాళ్ళకి సూపర్ హిట్లు ఇవ్వడం ఫస్ట్ ఓపెనింగ్ ఫిల్మే. అది నిజంగా ఈ బిలీఫ్ ఆన్ సినిమా అండ్ తను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.